ముందుగా ముఖ్యాంశాలు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం ప్రజల నుంచి 32 అర్జీలు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆసుపత్రి సర్వనాశనం. సిబ్బంది పనిచేయడం మరిచారు. రోగులకు అగచాట్లు తప్పలేదు. వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన నష్టాన్ని సరిదిద్దేందుకు 8 నెలలు పట్టింది. సిబ్బంది కొరతను ఐఎంఏ సహకారంతో అధిగమిస్తున్నాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆదరణ 3 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే గోరంట్ల. రాజమండ్రి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 32 అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసంలో ప్రజల నుంచి 32 అర్జీలను స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నాణ్యతతో కూడిన విధంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పారిశుధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాజమహేంద్రవరానికి చెందిన ఎన్ వరలక్ష్మి అనే మహిళ తనకు ఇంద్రనగర్లో ఇల్లు ఉందని, దానికి దారి లేనందున మున్సిపాలిటీ వారు దారి పెంచవలసిందిగా దరఖాస్తునందు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వినూత్న, ఎస్సీఎంసీహెచ్ కోటేశ్వరరావు, సిటీ ప్లానర్ జి కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, భవిష్యత్తులో రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ ఆసుపత్రిని అన్ని విధాలా సర్వనాశనం చేశారని, స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు ఆసుపత్రిని పట్టించుకోకుండా ఆంబోతులకు పాలు పితికారా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనిచేయడం మర్చిపోయి రోగులను చేదరించుకునేవారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పరిస్థితిని సరిదిద్ది సమస్యలు తొలగించేందుకు ఆసుపత్రి కమిటీ వేశామని చెప్పారు. ఈ 9 నెలల్లో 20 సార్లు ఆసుపత్రిని సందర్శించి రోగుల సమస్యలు విని లోపాలు తెలుసుకొని పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. మార్చురీలో సవాల మీద డబ్బు సంపాదించే వారందరినీ గుర్తించి ఏరి పారేస్తున్నామని అన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వారిని 10,000, 15,000 డిమాండ్ చేయడం రాబందుల మాదిరిగా పీక్కు తినడమేనని, వారిని తమ నాయకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారని, అలాంటి వారిని టర్మినేట్ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రివ్యూ చేసి సిబ్బంది కొరత తీర్చడానికి హామీ ఇచ్చారని, అయినా ఇంకా 40% సిబ్బంది కొరత ఉందని ఆయన చెప్పారు. ఈ లోటు భర్తీ చేసి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐఎంఏ వైద్యులు సహకారం కోరినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. గతంలో వైసీపీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఐఎంఏ వైద్యులు దూరమయ్యారని, తాము కోరిన వెంటనే వారి సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇప్పటికీ డ్యూటీ డాక్టర్ వెంటనే రావడం లేదని, పలువురు వాట్సాప్ మెసేజ్లు పెడుతున్నారని, దానిని సరిదిద్దాలని ఆయన కోరారు. ఈ ఆసుపత్రిలో కష్టపడి పనిచేసేవారు ఎక్కువగా ఉన్నారని, అవినీతి పరులు తక్కువగా ఉన్నారని, వారిని కూడా దారిలో పెడతామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మార్చురీకి ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువైన ఫీజర్లను రోటరీ క్లబ్ నిర్వహిస్తోందని, ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామని, పేపర్ మిల్ ద్వారా 50 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. 150 పడకల గైనిక్ ఎంసీహెచ్ బ్లాక్ను సిద్ధం చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలో
గైనిక్ ఎంసీహెచ్ బ్లాక్ 1.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫైబ్రో లివర్ స్కాన్ను ప్రారంభించారు. లివర్కు సంబంధించిన ఒక్కో స్కాన్ 5,000 రూపాయలని వైద్యులు వివరించారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, రెడ్డి మనీశ్వరరావు, ఉప్పులూరి జానకిరామయ్య, కడలి రామకృష్ణ, మరుకుర్తి రవి యాదవ్, రాచపల్లి ప్రసాద్, దాస్యం ప్రసాద్, సంసారి ప్రసాద్, బొమ్మనమైన శ్రీను, మహబూబ్ ఖాన్, కేబుల్ మురళి, చాపల చినరాసు, గుబ్బల కుమార్, చింతపల్లి నాని, కవులూరి వెంకట్రావు, అజరపు రమేష్, దుత్తరపు గంగాధర్, సలాది ఆనంద్, ఆడారి లక్ష్మీనారాయణ, కానేటి ప్రభుదాస్, వానపల్లి శ్రీనివాస్, మదీనా సాహెబ్, బోను ఈశ్వరి, కానేటి కృపామణి, తుల్లి పద్మ, దొడ్ల బాల, మోతా నాగలక్ష్మి, దొంగ నాగమణి, అల్లూరి లక్ష్మి, కర్ణం లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూడా ఏ నియోజకవర్గంలో లేని విధంగా డిక్లరేషన్స్ ఇచ్చేవాళ్ళం. హెల్త్ డిక్లరేషన్, స్పోర్ట్స్ డిక్లరేషన్, కల్చరల్ డిక్లరేషన్స్ ఇస్తున్నప్పుడు హెల్త్ డిక్లరేషన్ ఎన్ఆర్సీ ఏదైతే ఉందో లింగంపేట వాంబే దగ్గర ఆనాడున్న ఐఎంఏ ప్రెసిడెంట్ గురుప్రసాద్ గారి చేతుల మీద డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. డిక్లరేషన్ ఇచ్చిన రోజున మీడియా వారు, ప్రజలు కూడా ఏంటి డిక్లరేషన్ ఇస్తున్నాడు, కట్టుబడి ఉండాలి, ఏం చేయబోతాడు అన్నది కూడా చాలామంది ఒక మైండ్లో కూడా ఒక ఆలోచన, ప్రశ్న అనేది ఉంది. దానికి అనుగుణంగా మనం ఎప్పుడు కూడా కృషి చేసుకుంటూనే వచ్చాం. మరి ముఖ్యంగా ఈ యొక్క గోదావరి జిల్లాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క ప్రాముఖ్యత మీరు అందరికీ కూడా తెలిసినదే. నేను కొత్తగా దాని గురించి చెప్పనవసరం అవసరం లేదు. దీనికి ఒక చరిత్ర కలిపిన హాస్పిటల్, దీని కెపాసిటీ ఏంటి, ఎన్ని సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉందన్నది మీకు అన్నీ కూడా తెలిసిన అంశాలే. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను నెగ్గిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి చూస్తే హాస్పిటల్ని ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు, సిస్టమ్స్ని ఐసీయూలో పెట్టారు. చాలా దారుణాతి దారుణమైన పరిస్థితులు అన్నమాట. అంటే మాటల్లో చెప్పలేని. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకులు ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. శ్రద్ధ వహించిన పరిస్థితులు ఏనాడు కూడా లేవు. గవర్నమెంట్ హాస్పిటల్లో పని చేయడం మర్చిపోయారు. మనం ఏమైనా అడిగితే చిరాకు పడడం, చేదరించుకోవడం, అసహించుకోవడం, గౌరవంగా పని చేయడం, వచ్చిన వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం అన్నది ఈ హాస్పిటల్లో మర్చిపోయారు. అలాంటి పరిస్థితుల్ని చూసి మరి హాస్పిటల్ని ఏదో ఒక విధంగా సమస్యలను తొలగించాలని నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా కృషి చేయడం జరిగింది. తక్షణమే హాస్పిటల్ కమిటీ మెంబర్స్ని వేయడం, ఎప్పటికప్పుడు ఆ మెంబర్స్ ద్వారా సమీక్షించుకోవడం కూడా ఎప్పటికప్పుడు చేసుకుంటూనే వచ్చాం. మరి 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ప్రజాప్రతినిధులు ఉన్నారు. నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఈ 5 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎన్నిసార్లు వచ్చారు, వచ్చి ఎన్నిసార్లు మీరు ఇక్కడ సమీక్షించారు, వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చిన రోగులతోటి మీరు ఏనాడైనా సరే వారి యొక్క సమస్యలు విన్నారా, వాళ్ళతో నేరుగా 1-to-1 మాట్లాడే పరిస్థితులు ఏ రోజైనా మీరు చూపించారా? సూటిగా ఒకటే ప్రశ్న. ఈ 9-10 నెలల్లో 20 సార్లు పైన నేను ఒక శాసనసభ్యుడిగా నేను రావడం, నాతో పాటు మా నాయకులు రావడం జరిగింది. వచ్చామంటే ఏదో సరదాగా కూర్చున్నామని కాదు. వచ్చిన ప్రతిసారి ఇక్కడికి వచ్చి వారితోటి వచ్చిన వాళ్ళు రోగులు కానీ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కానీ వారితో మాట్లాడి సమస్య విని అవగాహన చేసుకొని లోపం ఎక్కడుంది, వ్యవస్థలో ఉందా లేకపోతే ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లో ఉందా, ఎక్కడ ఉంది, అవగాహన చేసుకొని ఆ సమస్యను ఎలాగా పరిష్కరించాలన్న దాని మీద అవగాహన చేసుకోవడానికే మాకు 7-8 నెలలు పట్టింది. నేను వాస్తవం చెప్తా ఉన్నా. అంటే 5 సంవత్సరాలు వారు చేసిన నష్టం, వ్యవస్థల్ని వాళ్ళు పాడు చేసిన విధానం సరి చేసుకోవడానికి 7-8 నెలలు పట్టింది. మాకు అనేకంగా వచ్చే కంప్లైంట్స్. వచ్చినప్పుడు పలకరింపు అనేది లేదండి, చేదరించుకుంటున్నారు, మాట్లాడే ఓపిక కూడా లేదంటే వాళ్ళకి ఒకటే చెప్పాం, ప్రభుత్వం దగ్గరించి మీరు జీతం తీసుకుంటా ఉన్నారు, గౌరవంగా మీరు జీతం పొందుతూ ఉన్నారు. మీకు ఇచ్చేది జీతం దేనికంటే
వచ్చిన రోగులతోటి గౌరవపదంగా మాట్లాడి వాళ్ళ కుటుంబ సభ్యులకి భరోసా కల్పించాలని. నీకు చేసే ఓపిక లేకపోతే రిటైర్మెంట్, వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి వెళ్ళిపోండి. ఆ ఉద్యోగం లేక అనేక మంది బయట ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉద్యోగ భరోసా లేక ఎన్నో కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. చేయడానికి బోల్డ్ మంది ఉన్నారు. మీకు నచ్చితే చేయండి, లేకపోతే తప్పుకోండి అని చెప్పడం జరిగింది. దోమచర్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబచర్ల గ్రామంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానపరిచిన దేశద్రోహులను గుర్తించి పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఎస్పీ ఆఫీసులో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్కు కాంగ్రెస్ పార్టీ తరపున వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. భారతదేశ మహానుభావులను స్మరించుకుంటూ కట్టిన మహానుభావుల విగ్రహాలను కొందరు దుర్మార్గులు కూలగొట్టడం, నష్టపరచడం, అవమానపరిచేటట్టుగా చేయడం వంటి చర్యలు హేయమైన చర్యలు అని, అటువంటి వాటికి పాల్పడ్డ ఏ వ్యక్తులనైనా గుర్తించిన వెంటనే పట్టుకొని తక్షణం కఠినాతి కఠినంగా శిక్షించే చట్ట సవరణలు జరగాలని, అప్పుడే మహానుభావుల విగ్రహాల జోలికి ఎవరు వెళ్లరని అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దొబచర్ల గ్రామంలో భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానకరమైన ఘటనకు పూనుకున్న వ్యక్తులను గుర్తించి పట్టుకొని వెంటనే కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ తడాల కొండ్రాసు, రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ పడయార్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ సాకా పుల్లారావు, జిల్లా బీసీ సెల్ చైర్మన్ విచ్చేటి కోటేశ్వరరావు, పీసీసీ జాయింట్ సెక్రటరీ చిన్నం మురళీకృష్ణ, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, బి ఏడుకొండలు, వివిధ భాగాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితం నల్లజర్ల మండలం దోబచర్ల గ్రామంలో గాంధీనగర్ అనేటువంటి ఒక పేటలో ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం ఉందో ఆ విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పుల దండలు వేసి అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే భారతదేశంలో హిందూ మతస్థులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, జైన మతస్థులు ఉన్నారు, అన్ని మతస్థులు ఉన్నారు. హిందువులు భగవద్గీతని వాళ్ళు మెయిన్ గ్రంథంగా, ముఖ్య గ్రంథంగా నమ్ముతారు. వాళ్ళు కృష్ణుడో రాముడో ఎవరినో కొలుస్తూ ఉంటారు. అలాగే క్రైస్తవులు బైబిల్ని ముఖ్య గ్రంథంగా నమ్మి యేసు ప్రభువుని దేవుడిగా కొలుస్తారు. అలాగే ముస్లిమ్స్ ఉంటే మరి వాళ్ళ గ్రంథం మన ఖురాన్ని నమ్ముతారు, అల్లాని దేవుడిగా కొలుస్తారు. కానీ భారతదేశంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ కూడా నమ్మే గ్రంథం ఏదంటే భారత రాజ్యాంగం. దాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ని భారతదేశంలో కులాలకే, మతాలకే, అన్నిటికీ అతీతంగా ఒక దేవుళ్ళ కొలుస్తారు. అటువంటి అంబేద్కర్ విగ్రహానికి మరి చెప్పుల దాంట్లో వేయటం అంటే అది భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని అవమానించినట్లే. అటువంటి మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి మరి ఎవరు తాగేసేసారో లేకపోతే కావాలని వేసారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం పార్లమెంట్లో కూడా మరి హోమ్ మినిస్టర్ అయినటువంటి కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అటువంటి వ్యాఖ్యలు, చేయకూడని వ్యాఖ్యలు పార్లమెంట్లో చేశాడు. మరి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చెప్పులు దండలు వేశారో మరి అమిత్ షాని, బీజేపీని ఆదర్శంగా తీసుకుని వేశారా లేకపోతే తాగేసి వేశారా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆల్రెడీ పోలీసు వారు కేసు అయితే రిజిస్ట్రేషన్ చేశారు. దొండగలు ఇంకా దొరకలేదంటారు. ఏంటి దొండగలు దొరకలేదు అంటే
టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిపోయింది. దొండగలు పట్టుకోవడం ఎంతసేపు సెల్ ఫోన్లు పట్టుకుంటే ఇమీడియట్గా దొండగలు ఈజీగా దొరికేస్తారు. మరి దొండగలు ఇంకా దొరకలేదంటే కేసు అయితే రిజిస్ట్రేషన్ చేసామని చెప్పడం జరిగింది. దాని గురించి ఇమ్మీడియట్గా మరి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వాళ్ళకి ఏదైతే శిక్షలు పడతాయో ఆ కఠినమైన శిక్షలన్నీ కూడా వాళ్ళకి పడేలా చూడాలని ఇవాళ ఎస్పీ గారిని స్వయంగా కలిసి ఎస్పీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఇది ఎస్పీ గారికి ఇచ్చామండి. ఇది మెమరాండం. మొన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోపజర్ల గ్రామంలో గాంధీ కాలనీలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు మరి రాత్రిపూట వారి మెడలో చెప్పులదండ వేయడం జరిగింది. ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని భారతదేశం అంతా ఒక దేవుళ్ళ కొలుస్తుంది. అటువంటి వ్యక్తిని ఈరోజు ఈ రకంగా అవమానపరచడం, అదేవిధంగా పార్లమెంట్లో మొన్న ఏదైతే హోంశాఖ మంత్రి అమిత్ షా మరి అంబేద్కర్ దేవుడా, రామారాం అంటే మీకు పుణ్యం దొరుకుతుందని చెప్పేసి వారు హేళన చేయడం, దాంట్లో భాగంగానే ఈ దాడులను కూడా జరుగుతున్నాయని చెప్పేసి కూడా మేము అనుమానపడుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం దీని మీద స్పందించాలి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక వినతి పత్రాన్ని ఎస్పీ గారికి అందజేయడం జరిగింది. రేపు ఉదయం చలో దోపచర్ల కార్యక్రమానికి కూడా కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. రేపు 4 గంటలకు దోపచర్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ మొత్తం అంతా కూడా దోపచర్లు వెళ్ళి నిందితులు కఠినంగా శిక్షాలని చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ విగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మరి సీసీ కెమెరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు దోపచర్లకు బయలుదేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వీరు విజ్ఞప్తి చేస్తాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రూరల్ మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు జరిగిన ఆదరణ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికామని, రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆదరణ పథకం పేరుతో వివిధ కులవృత్తుల వారికి అనేక రకాల పనిముట్లను అందించామని, గత ప్రభుత్వం ఈ పథకాన్ని తుంగలో తొక్కి ప్రజలకు ఇవ్వవలసిన పనిముట్లను గోదాములకే పరిమితం చేసి తుప్పుపట్టి పాడైపోయేలా చేసిందని, కుట్టు మిషన్లు, సైకిళ్లు, అనేక రకాల పనిముట్లు, కంప్యూటర్లను కూడా నాశనం చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బలహీన వర్గాల వారికి చేయూత అందించే విధంగా తిరిగి ఆదరణ పేరుతో పనిముట్లను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులందరూ ఏ వృత్తుల వారికి ఏ పరికరాలు అవసరమవుతాయో అధికారులకు తెలపాలని, వారికి ఉపాధి పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, నాణ్యమైన పనిముట్లను అందించి బడుగు బలహీన వర్గాలకి, కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, మండల తెదేపా అధ్యక్షులు మత్సెటి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్, పెన్నమరెడ్డి ఈశ్వరుడు, పండూరి అప్పారావు, చప్పా చిన్నారావు, యానపు యేసు, పిన్నింటి ఏకబాబు, మట్ట శ్రీను, ధారా అన్నవరం పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. కానీ గత ప్రభుత్వం ఆఖరిలో వచ్చిన సామాన్యంగా చెత్తకొప్పలు వేసేస్తుంది. కుట్టు మిషన్ దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, పిల్లలకి ఇచ్చే సైకిల్ దగ్గర అన్నీ చెత్తకొప్పలు వేశారు. కంప్యూటర్లు పాడు చేశారు. ఇవాళ అందుకనే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఇవాళ వివిధ వృత్తుల వారికి పనిముట్లు ఇవ్వాలి, వారికి నచ్చిన పనిముట్లు ఇవ్వాలని ఆలోచన మనం వెళ్తున్నాం. బ్యాంక్ లింకేజ్ లోన్లు ఇస్తా ఉన్నాం. గతంలో బీసీలకి, కాపులకి, ఎస్సీలకి ఎన్ని లోన్లు ఇచ్చే మైనార్టీకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఏమైంది, 5 ఏళ్ళు ఒక్క లోన్ రాలా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లేదు. హౌసింగ్లో దగా జరిగింది, జగనన్న కాలనీలో దగా జరిగింది, ఇళ్లలో దగా జరిగింది. ఇవాళ మన పాత బాకీ తీయబోతున్నాం. 1600 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేస్తానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆనాడు మనం కట్టిన ఇళ్ళకి, అలాగే నీరు ఇక్కడిలో కొన్ని పెండింగ్ ఉండిపోయిన అవి కూడా ఈ నిర్ణయించారు. బిల్లులు పెట్టిన వారికి మరలా కొత్తగా కార్యక్రమంలోకి వెళ్తున్నాం. ఇవాళ కొత్తగా కాలంలో బాగు చేయడానికి డబ్బు ఇవ్వాలి కదా ప్రభుత్వం. ఇవాళ డబ్బు ఇచ్చారు. మన దగ్గర దాదాపు 1,20,00,000 రూపాయలు ఇచ్చారు కాలంలో బాగు చేయమని. ఇవాళ అలాగే ఆదరణలో
లోన్స్ వస్తూ ఉన్నాయి, పనిముట్లు వస్తున్నాయి, బీసీలో వివిధ వృత్తుల వారికి లోన్స్ వస్తున్నాయి. మనకు వచ్చిన లిస్ట్ అంతా మీకు ఇచ్చాము. ఐఎన్టీయూసీకి పూర్వ వైభవం తెస్తామని ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ అన్నారు. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఐఎన్టీయూసీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కార్మిక నాయకుడు, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ జి సంజీవరెడ్డి ద్వారా నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో వాసంశెట్టి మాట్లాడుతూ ఐఎన్టీయూసీతోనే తన ప్రస్థానం ప్రారంభమైందని, ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సారథ్యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సలహాల మేరకు కార్మికులకు అండగా నిలబడి వారి హక్కులు పరిరక్షించడానికి ఉద్యమాలు చేశానని తెలిపారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సంజీవరెడ్డి స్వయంగా తనను హైదరాబాద్కు పిలిపించుకుని తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయాలని సూచిస్తూ ఆర్డర్స్ ఇచ్చారని అన్నారు. గతంలో తాను ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినట్టు గుర్తు చేశారు. దీనికి ఏ పార్టీతోనూ సంబంధం లేదని, కేవలం కార్మికులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తూ వారికి అండగా నిలబడటమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కార్మిక సంఘాలను మరింత బలోపేతం చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆటో, లారీ, మోటార్ వర్కర్లకు అండగా నిలబడి ఐఎన్టీయూసీకి పూర్వ వైభవం తెస్తామని స్పష్టం చేశారు. మరో కార్మిక నాయకుడు లోడా అప్పారావు మాట్లాడుతూ ఐఎన్టీయూసీ ద్వారా 5 అగ్రిమెంట్లు చేశానని, కార్మికులకు మెరుగైన వేతనాలు ఇప్పించేందుకు పనిచేశానని వివరించారు. వాసంశెట్టి గంగాధర్కు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. కోస్టల్ పేపర్స్, ఓఎన్జీసీ పెట్రోలియం ఎంప్లాయీస్ యూనియన్, క్వారీ లారీ యూనియన్, రాజమండ్రి ఆటో వర్కర్స్, గోదావరి ట్రాన్స్పోర్ట్, నేషనల్ మోటార్ వర్కర్స్ యూనియన్, యూనోసాల్ట్ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వారు ఐఎన్టీయూసీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన గంగాధర్కు అభినందనలు తెలిపారు. ఇవాళ మీ అందరికీ నేను ఆ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతోనూ, అలాగే ఆయనతో కూడా నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాను. నేను వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్లో ఉన్నాను, వైఎస్ఆర్సీపీలో ఉన్నాను, పార్టీలో ఉన్నాను. మరి నేను ఐఎన్టీయూసీలో ఉండటం అనేది ఎలా సార్ అని అంటే, గంగాధర్ అదేమి ఇబ్బంది ఏమీ లేదు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఏమీ కాదు ఐఎన్టీయూసీ. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగా ఉన్నది లేబర్ సెల్, అంతేగాని ఐఎన్టీయూసీ అనేది ఇండిపెండెంట్ యూనియనే. ఇందులో వేరే విధమైనటువంటి ఇందులో ఉన్నటువంటి కార్మికుల యొక్క హక్కులు వాటి మీదే కానీ మనం పార్టీల రీత్యా వెళ్ళినటువంటి సందర్భాలు లేవు. కాకపోతే ఐఎన్టీయూసీ నుంచి ప్రతినిధుల్ని మనం కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం జరిగింది. దీని మీద ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు 1948లో స్థాపించినటువంటి ఐఎన్టీయూసీ. ఆయన ప్రత్యేకించి ఉండాలనేటువంటి ట్రేడ్ యూనియన్ను సపరేట్గా ఉండాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ లేబర్ సెల్ని పెట్టిన తర్వాత ఐఎన్టీయూసీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు పొడసూపినాయి. దీని మీద ఇప్పుడు ఖర్గే గారు కూడా ఒక పార్లమెంటరీ కమిటీని వేసి దీని మీద ఐఎన్టీయూసీకి మనకి మధ్య ఉన్నటువంటి అపోహలు తొలగించాలనేటువంటి ఆలోచన చేయటం జరిగింది. దాని మీద ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. అందువల్ల మాకు విశాఖపట్నం జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు మంత్రి రాజశేఖరరావు కానీ, భూషణం గారు కానీ, ఒక ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, అక్కడ జిల్లా అధ్యక్షుడిగా ఐఎన్టీయూసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అలాగే భూషణం గారు తెలుగుదేశం నాయకుడు. దీనికి పార్టీలకు అనుబంధం కాదు అని చెప్పడం కోసం నేను ఉదాహరణ చెప్తున్నాను తప్ప ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ఇది లేదు. ముఖ్యంగా ఇవాళ మళ్ళీ రామ్మోహన్ రావు గారు నాయకత్వంలో ఆనాడు ఈ అనేకమైనటువంటి కార్మిక సంఘాలని బలోపేతం చేయడంలో మరి లోడా అప్పారావు గారు కానీ, ఇటు మా ఆటో యూనియన్ అధ్యక్షుడు మన నరసింహరావు కానీ, అలాగే క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ వాళ్ళు కానీ, కోస్టల్ పేపర్స్ కానీ, వీళ్ళందరూ నారాయణరావు గారు అంటే దరిదాపు దానికి ఎవరైతే అవసరమైనవి చేయగలుగుతారో, ఏ పార్టీ సహకరిస్తారో అప్పుడే వాళ్ళకి సపోర్ట్ ఇస్తాం. అది కాంగ్రెస్ ఇంకోటో. ఈరోజు ఆల్ ఇండియా సంజీవ్ రెడ్డి గారు కూడా నేషనల్ వైజ్గా ఆయన వైస్ ప్రెసిడెంట్, అన్ని కార్మిక వర్గాలు కూడా ఆయనే లీడ్ చేస్తూ, సంజీవ్ రెడ్డి గారే చేస్తూ ఈ లీడింగ్ చేస్తూ కూడా ఈయన నెగోషియేషన్ చేస్తున్నారండి. అలాంటి సందర్భంలో నేను ఓఎన్జీసీలో పెట్టాను, గెయిల్లో పెట్టా.
ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ స్థానిక మోరంపూడి జంక్షన్లో ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాజమహేంద్రవరం రూరల్ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగ విరుద్ధంగా సహజ సూత్రాలకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును రాష్ట్రం అసెంబ్లీలో ఆమోదించడం పట్ల ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ బిల్లును ప్రభుత్వం విరమించుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి రాజమహేంద్రవరం రూరల్ నాయకులు సుందరపల్లి అనిల్, చీరా రాజు, ఆర్ఏ చిన్ని ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ నిరసిస్తూ స్థానిక మోరంపూడి జంక్షన్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాయి. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మోరంపూడి జంక్షన్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు ఇసుకపట్ల రాంబాబు, పరమట గణేశ్వరరావు, చీరా రాజు, వెలుగొండ లక్ష్మి, చెల్లహేమ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును విరమించుకోకపోతే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుందని హెచ్చరించారు. ఏకపక్షంగా వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పోరాట సమితి నాయకులు నక్కా వెంకటరత్నం రాజు, పట్నాల విజయ్ కుమార్, యజ్జల రాంబాబు, పాము బాబురావు, కోనాల లాజర్, తాకే శ్రీను, జంగా సుబ్బారావు, మట్ట దుర్గారావు, ఉల్లంగి సుబ్బారావు, మల్లవరపు అన్వేష్, కొల్లి రాక్ తదితరులు పాల్గొన్నారు. నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వానికి ఈ నిరసన సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తికి, సహజ సూత్రాలకు వ్యతిరేకమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఈ కూటమి ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మరి భవిష్యత్తులో తీవ్రమైన ప్రతిఘటన పోరాటం చేసి ఈ కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పుదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లుకి కర్త శ్రీ చంద్రబాబు నాయుడు అని వాళ్ళే కీర్తించుకుంటున్నారు ఈ అసెంబ్లీలో. అది వాస్తవం మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. 1985లో కారంచేడులో మరి నరమేధం చేసిన ఈ యొక్క కమ్మ జాత్యహంకారం మీద తిరుగుబాటు చేసి ఈ యొక్క మాదిగలు మరి రాజ్యాధికారానికి భవిష్యత్తులో ప్రమాదకరంగా పరిణమిస్తారని చెప్పేసి భావించినటువంటి గుంటునక్క చంద్రబాబు నాయుడు ఆ రోజునే ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పునాదులు వేసి ఎస్సీల మధ్య స్విచ్ పెట్టి ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లును 5 ధర్మాసనంతో కూడిన సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటికీ ఈ కుల మత రాజకీయాలతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి దాన్ని వాళ్ళ యొక్క ప్రభుత్వ అధికారంతో మరి యొక్క 7 జడ్జీలతో ఒక తప్పుడు జడ్జిమెంట్ని ఇప్పించిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ జడ్జిమెంట్ ఆధారంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మరలా
అన్యాయంగా, అక్రమంగా, అసహజంగా ఈ వర్గీకరణ బిల్లును తీసుకురావడం జరిగింది. మరి ఆర్టికల్ 341 విరుద్ధంగా మొన్న ఆగస్టు 1వ తారీఖున ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దానికి కూడా విరుద్ధంగా వేళ ఏకపక్షంగా మరి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ బిల్లు వెంటనే ఉపసంహరించుకోవాలి. మరి మొన్న చూసాం మనం, మరి ఎస్సీలకు సంబంధించినటువంటి 28 పదాలు ఎత్తేసి మరి జగన్మోహన్ రెడ్డి 155 సీట్లలో 11గా పరిమితం అయ్యాడు. మరి వర్గీకరణ మరి అమలు చేసిన చంద్రబాబు వర్గీకరణ మరి విరమించుకోకపోతే వచ్చే ఎలక్షన్లో 2029 ఎలక్షన్లో మరి జీరో ఓట్లతో ఓడిపోతాడని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుంచుకోండి, మీరు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నారు, రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధంగా చేస్తున్నారు, ఆర్టికల్ 341 విరుద్ధంగా చేస్తున్నారు, మన ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో దానికి విరుద్ధంగా చేస్తున్నారు. ఎందుకంటే నువ్వు వర్గీకరణ చేయాలనుకుంటే కులగరణ జరగాలి. కులగరణ జరగకుండా ఏదో కాకి లెక్కలు చూపించి, మందాకృష్ణ గారు చూపించినట్టు కాకి లెక్కలు చూపించి మీరు వర్గీకరణ ఏపీసీ కింద 3 కింద విరమించారు. వెంటనే మీరు విరమించుకోవాలి. విరమించుకోకపోతే మళ్ళీ మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఇది ఒక బ్లాక్ డేగా మన మాల సోదరులందరూ గుర్తించాలి. ఎందుకంటే ఇతను ఇసపూర్వమైన ఆలోచనతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఈ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ వారు ఒక పాములో వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారయ్యా అంటే వాళ్ళ రాష్ట్రాల్లో వర్గీకరణలు జరగవు. మోడీ గారి రాష్ట్రాల్లో అదే చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వెనకబడిపోయిన కాపుల్ని బీసీలో చేర్చమని దమ్ముంటే వెనకబడిపోయిన కాపుల్ని బీసీలో చేర్చమను. చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశాడుగా. ఎవర్రా అంటే ఈ మాల మాదిగలు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా 60 లక్షల మంది ఉన్నారు. మాలలు 35 లక్షల మంది, మాదిగలు 25 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు రెండూ ఏకమైతే మనకి మనుగడ ఉండదు అని ఒక దురుద్దేశంతో, ఒక దురహంకారంతో, కులహంకారంతో ఈ వర్గీకరణ పూనుకున్నాడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మా మాలల సత్తా ఏంటో 2029లో చూపిస్తాం. అప్పటికి మీరు ఉండకపోవచ్చు. బహుశా మీ అబ్బాయి గారికి చూసుకోమను మాలల సత్తా ఏంటో చూపిస్తాం. మీరు అనుకుంటున్నారు ఎక్కడ ఏ అల్లరిలో జరగట్లేదు, ఏం ఆడలేదు. బాబు ఈ వర్గీకరణ అనేది 3 నెలలు వచ్చాడే. హైకోర్టు వారు మేము పైకి వెళ్తాం, సుప్రీంకోర్టు ద్వారా కూడా డెఫినెట్గా దీన్ని కొట్టి మా మాలల సత్తా ఏంటో కూడా నిరూపించుకుంటాం. రాజమండ్రి రూరల్ మండలం నామవరం గ్రామంలో తల్లి కూతుళ్లను ఓ యువకుడు హత్య చేశాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం నామవరం గ్రామంలో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లి కూతురు బొమ్మూరు పోలీసుల వివరాల ప్రకారం నామవరం డి బ్లాక్ శాటిలైట్ సిటీలో నివాసం ఉంటున్న ఎండి సాల్మా, ఆమె కుమార్తె ఎండి సుమ్యాను పల్లి శివకుమార్ అనే యువకుడు దారుణంగా హత్య చేశాడు. తల్లి కూతుళ్ల పీకలు కోసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్, బొమ్మూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సాల్మా, ఆమె కుమార్తె సుమ్య 3 నెలల క్రితమే హైదరాబాద్ నుంచి నామవరం శాటిలైట్ సిటీకి మకం వచ్చేశారు. అయితే వీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు సినిమాల్లో లైట్ మ్యాన్గా పనిచేసే మూసపేటకు చెందిన 20 ఏళ్ల వయసున్న పల్లి శివకుమార్తో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలో సాల్మా భర్త మృతి చెందడంతో కుమార్తెను తీసుకుని భర్త ఊరైన రాజమహేంద్రవరం వచ్చి నివాసం ఉంటున్నారు. అయితే అప్పుడప్పుడు వీరి కోసం శివకుమార్ వస్తుండేవాడు. అయితే ఇటీవల వచ్చిన శివకుమార్ సౌమ్యపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనో మాట్లాడుతుందని శనివారం రాత్రి గొడవ పడ్డాడు. ఈ ఘర్షణ పెరిగి అర్ధరాత్రి వేళ తల్లి కుమార్తెల పీకలు కోసి పరారయ్యాడు. తెల్లవారేసరికి వాళ్ళు మరణించారు. అయితే మధ్యాహ్నం సాల్మా అక్క కుమారుడు ఎండి ఆలీ ఇంటికి వచ్చి చూస్తే వారు నిర్జీవంగా పడి ఉన్నారు. వెంటనే బొమ్మూరు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. అయితే పరారీలో ఉన్న నిందితుడిని కొవ్వూరు సమీపంలో రూరల్ ఎస్ఐ శ్రీహరి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని మసీదుల అభివృద్ధి, షాదీఖానాల నిర్మాణాలు చేపడతామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు.
స్థానిక జెండా పంజా రోడ్లోని మర్కజ్ మసీదులో అల్ సమీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అబ్దుల్లా సారథ్యంలో జరిగిన ఇఫ్తార్ విందుకు కూటమి నాయకులు ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందును చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నగరంలోని అన్ని మసీదులు అభివృద్ధి చెందడంతో పాటు షాదీఖానాల నిర్మాణం చేపడతామని అన్నారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఆ అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని అన్నారు. ఇమాంలు మొజాన్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని తమ కూటమి ప్రభుత్వం పెంచిందన్నారు. త్వరలోనే వక్ఫ్ బోర్డు కమిటీలు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం రహమత్ నగర్లో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం మైనారిటీలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సోదరులు అబ్దుల్లా గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా ఇఫ్తార్కి ఆహ్వానించడం, ఎన్డీఏ కూటమి మైనారిటీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం, వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి అల్లా ఒక ఆశీస్సులు ఏదైతే ఈ రంజాన్ పర్వదినాన వారితో పాటు సమాజంలో ఉన్న వారు అందరిపైన ఉండాలని అల్లాని వేడుకోవడం జరిగింది. అలాగే కొన్ని సమస్యలు కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గత 5 సంవత్సరాలు కూడా మైనారిటీస్ యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. మీరు చూసినట్లయితే వారు పవిత్రంగా భావించే మసీదులు ఏది కూడా అభివృద్ధి చేయకపోగా వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా సంరక్షించే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఆ ఆస్తుల్ని పరిరక్షించాలి, షాదీఖానాలు నిర్మించుకోవాలి, మసీదుని పునర్నిర్మాణం చేసుకోవాలి, అనేకమైనవి ఉన్నాయి. ఒక్కొక్కటిగా దృష్టి సారించి అన్నీ కూడా చేసే కార్యక్రమం తీసుకుంటాం. భవిష్యత్తులో ఎన్డీఏ కూటమి మైనారిటీస్ యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా ఖచ్చితంగా కృషి చేస్తుంది, కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే మన ఎన్నికల్లో చూస్తున్నాం, ఓ పక్కన శాసనసభ్యుడిగా నాకెంత వచ్చిందో, ఒక బీజేపీ ఎంపీగా ఉన్న పురంధేశ్వరి గారు కూడా అన్నీ ఓట్లు వేశారు. అంటే వారి యొక్క ఆలోచన విధానం కేంద్రం రాష్ట్రం కూడా ఒకలే ఉండాలి, అభివృద్ధి చెందాలి. ఈ ఆలోచనతో సహకరించినప్పుడు వారికి అన్ని విధాలుగా సహకరించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ బాధ్యతని గత 5 సంవత్సరాలు వారు విస్మరించినట్లు విస్మరించాం. మరీ ముఖ్యంగా చెప్తున్నాం, కులాలలోని వాళ్ళు ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నారో, సామాజిక వర్గాల్లోని చిన్న చిన్న మనస్పర్ధలు అనేది సర్వసాధారణం. కుటుంబంలోనే ఉంటా ఉంది, ఒక తండ్రికి కొడుకులోనే ఉంటా ఉంది. అలాంటిది కులాల్లో ఉన్న ఏదైతే ఈ వర్గాల కింద వారు కొన్ని సమస్యలపైన విభేదిస్తూ ఉన్నారో వాటిలో రాజకీయాలు చేయడం సరైన విధానం కాదు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారి యొక్క సమస్యని వారికే వదులుతాం, అంతేగాని పెద్దరికంగా తీసుకొని రాజకీయంగా ఒత్తిడి చేసే కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా ఉండవు. ఈనాడు కాదు, భవిష్యత్తులో కూడా ఉండకుండా చూసుకుంటాం. తప్పకుండా వీటిల్ని ఆ సామాజిక వర్గ పరంగా ఉన్న సమస్యలు వారికే పెద్దరికంగా పెద్దలు ఉన్నారు, పరిష్కరించుకునే శక్తి ఉంది. రాజకీయంగా మనం దూరిపోయి అక్కడ రాజకీయ లబ్ధి చేకూర్చాలనుకునే ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా అది భ్రష్టు పడతారు. ఆ పరిస్థితులు రాకూడదు. సమాజంలో ఎవరికి వారు పెద్దలు ఉన్నారు, వారి సమస్యలు వారే తీర్చుకోవాలి. కాని పరిస్థితులు వచ్చినప్పుడు పెద్దరికంగా మన దగ్గరికి అభ్యర్థించినప్పుడు మనం రావాలే కానీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి అధికారం ఉంది కదా అని చెప్పి అధికార అహంకారంతో వ్యవస్థల్ని అడ్డుపెట్టుకొని భయభ్రాంతులు గురి చేయడం సరైన విధానం కాదు. గత 5 సంవత్సరాలు చూసాం. అదే నేను చెప్తా ఉన్నాను, ప్రతి సామాజిక వర్గం వారికి వారే అభివృద్ధి చెందాలి, వారికి వారే ఐక్యత రావాలి, వారికి వారే సమస్యలు తీర్చుకోవాలి. వారి సమస్యలు పరిధి దాటినప్పుడు రాజకీయంగా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిగా మన సహకారం మనం అందించాలన్న ఆలోచన ధోరణితోటే భవిష్యత్తులో కూడా ఉంటామని కూడా మరొకసారి తెలియజేస్తూ ఆహ్వానించిన అబ్దుల్లా గారికి, వారి యొక్క కమిటీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా మా ఎన్డీఏ కూటమి నాయకులందరి తరఫున కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధులు ప్రియదర్శిని మూగా చెవిటి విద్యార్థుల సమక్షంలో శ్రీకాంత్ రాజా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతమి జీవకారుణ్య సంఘం వృద్ధులు ప్రియదర్శిని మూగా చెవిటి విద్యార్థుల సమక్షంలో సోమవారం శ్రీకాంత్ రాజా శశి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శశి తల్లి ప్రభావతి, అతని స్నేహితులు హాజరై పుట్టినరోజు వేడుకల్లో ముఖ్య అతిథిగా రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్
బర్రె కొండబాబు పాల్గొన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా జీవకారుణ్య సంఘం వృద్ధులకు చీరలు, లుంగీలు, టవల్స్ పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం శశి తన పుట్టినరోజు నాడు ఆడంబరాలకు వెళ్లకుండా వృద్ధులు, మూగ, చెవిటి విద్యార్థులకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. పేదలకు సేవ చేయాలనే ఆలోచన చిన్న వయసు నుంచి కలగడం గొప్ప విషయమని అభినందించారు. శ్రీకాంత్ రాజా మరింత అభివృద్ధి చెంది పేదలకు, వృద్ధులకు సహాయపడాలని కొండబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గని భరత్, పిఎస్ రావణ్, దార్ల ప్రసాద్, శశి, స్నేహితులు తదితరులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విక్రమ్ హాల్లో జయలక్ష్మి సమర్పించు రాగరంజని ఆదివారం సాయంత్రం సంగీత విభావరి జరిగింది. జయలక్ష్మి సమర్పించు రాగరంజని ఆధ్వర్యాన స్థానిక విక్రమ్ హాల్లో పగలే వెన్నెలాయే జగమే మనదాయే పేరిట ఆదివారం సాయంత్రం సంగీత విభావరి జరిగింది. బద్దిన రాజు, జయలక్ష్మి, బేష్ రామకృష్ణ, హేమాంబిక, కృష్ణవేణి, సత్యప్రసాద్, కె చైతన్య, లలిత తదితరులు గీతాలు ఆలపించి అలరించారు. పలువురు శ్రోతలు హాజరయ్యారు. ఒక్కర దించెను నాది ముక్కంది చూ
రాజమండ్రి బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు. బీఎస్పీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. వర్గీకరణ బిల్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, దేశమంతా కులగణన జరపాలని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కుల వివక్షను ప్రాతిపదికగా తీసుకోవాలి తప్ప ఆర్థిక అంశాలను కాదని అన్నారు. నలసర్ల మండలం దోబచర్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నక్కా వెంకటరత్నం రాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు. ధర్నా కార్యక్రమంలో చిర్రా రాజు, కొండపల్లి సూరిబాబు, అబ్దుల్, నక్కా వెంకటరత్నం రాజు, మీనేద్ర, కె సత్యానంద్, వి సుధాకర్, నెల్లి సుబ్బారావు, ఐఎల్టీడీ అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర బొమ్మూరులో నిరసన కార్యక్రమం బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 1వ తారీఖుని సుప్రీంకోర్టు ఒక దొంగ తీర్పు ఇచ్చింది. ఒక కులానికి అన్యాయమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా రాజ్యాంగం చట్ట ప్రకారంగా కాదు, ఒక పార్టీలు అనుకూలంగా, ప్రధానమంత్రి చంద్రబాబు అనుకూలంగా ఓటు బ్యాంకు కోసం మా 2 కులాలకు శిక్ష పెట్టింది. ఒక ఓటు బ్యాంక్ కావాలని మరి మా సోదరులకి వన్ సైడ్ చేయాలని ఆలోచనతో దొంగ తీర్పు ఇచ్చారు. అది న్యాయమైన తీర్పు కాదు. సీఎం చంద్రబాబు గారు కానీ, ప్రధానమంత్రి గారు కానీ మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు. రాజ్యాంగం న్యాయంగా చేస్తలేదు, మీరు రాజ్యాంగం తప్పు ప్రకారం చేస్తున్నారు. నేను 2011 నెలలో ఆ ప్రకారంగా కాదు, మీరు కులగారం జరిపించాలి, ఓటు చేయాలి. మీరు అలా లెక్కల ప్రకారం కాకుండా ఈ రాష్ట్రంలో 68% ఉన్న మాలల్లో 33% ఉన్న మాదిగల్ని ఈ రోజుని మీరు తప్పు లెక్కలు చూపించి మీరు తప్పుగా చేశారు, కరెక్ట్గా చేయలేదు. కులగానం చేయాలి. మాలలు ఎంతమంది ఉన్నారో, మాదిగలు ఎంతమంది ఉన్నారో చేయాలి తప్పించి, కానీ మీరు దొంగలు తక్కలు ఇచ్చి దొంగ తీర్పిచ్చి 68% ఉన్న మాదిగల్ని 7% పై ఇచ్చి 33 ఉన్న మాదిగల్ని 33% ఇచ్చారంటే మీరు తప్పది. మా రిజర్వేషన్ కూడా తగ్గించారు, మా రిజర్వేషన్ పెంచాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంపిటీషన్లో పెట్టారు మాకు రిజర్వేషన్ పెంచాలని. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రికి నీకు ఒకటే విధంగా చెప్తున్నా, మాకు చిచ్చు పెట్టి నీ ఓటు బ్యాంకు కోసం, నీ ఓట్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు. ఇప్పటికైనా తెలుసుకుని నువ్వు ఈ వర్గీకరణ బిల్లుని వెనక్కి తీసుకపోతే నీ నిరంతరం మేము పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నీకు బుద్ధి చెప్తాం. అలా ప్రధానమంత్రి నువ్వు సుప్రీంకోర్టు తప్పు తీర్పు ఇచ్చావు కాబట్టి ఆ తప్పు తీర్పుని మన వెనక్కి తీసుకుని మాకు న్యాయం చేయాలి. ఎవరి ప్రకారం ఎవరున్నారు, జనం ఉన్నారో ఆ జనం ప్రకారంగా మీరు రాజ్యాంగం చేయాలి, మాకు హక్కులు కల్పించాలి తప్పించి, కానీ
మా మీద ఓటు బ్యాంక్ కోసం మాకు చిచ్చి పెట్టి ఈ పరిస్థితి చేస్తున్నావు నువ్వు, ఇక్కడతో ఆపమేమో జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా మేము ఉత్సవాలు చేస్తామని వెనక్కి బిల్లు తీసుకునే దాకా మేము పోరాటం చేస్తామని మీ అందరికీ తెలియపరుస్తున్నాం. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం. ప్రధానమైన సమస్య వర్గీకరణ సమస్య. భారతదేశంలో ఎస్సీలకు సంబంధించి ఒక పునాది అనేది రాజ్యాంగం అంటే పునాది ఉన్నది. ఆ రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు మాలలకి, మాదిగలకి, రెల్లిలకి అనే భావన లేకుండా షెడ్యూల్ కులాలనే పదంతో రాజ్యాంగంలో ఏర్పాటు చేయబడింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాన్ని మనం ఈరోజు షెడ్యూల్ కులాలంటే ఎవరైతే ఉన్న ప్రజలంతా మనం అనిపిస్తున్నాం. అంబేద్కర్ని మనం దేవుడిలా పూజించుకుంటున్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశం అంతా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఆ తీర్పును వంకతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని నాశనం చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలంచుకుంటున్నాయి. ఎందుచేత అంటే పార్లమెంట్లో ఎవరైతే ఈ బీజేపీని నడిపిస్తున్నది హోంమంత్రి అమిత్ షా చాలా ఏళనంగా మాట్లాడాడు పార్లమెంట్లో. ఆ మాట తీరు కూడా ఎస్సీలు నుంచి ప్రభావంగా లేపడంతో ఈరోజు వర్గీకరణ పేరుతో సుప్రీంకోర్టు బిల్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వర్గీకరణని మానవాధికలు మీద చిచ్చు పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్గీకరణ పెట్టి మా మీద రుద్దాలని చూస్తున్నారు. మేము చెప్తున్నాం, మాకు ఏ బిల్లు వద్దు, మేము రిజర్వేషన్ రాజ్యాంగపరమైన ఎస్సీల రిజర్వేషన్ని పూర్తిగా అమలు చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ వర్గీకరణ పెట్టి ఎడతీస్తున్నారు. ఎడతీసిన తర్వాత ఏళ్ళ కూడా వచ్చి రిజర్వేషన్ ఎత్తారని ఒక కుట్ర భాగంగానే ఈ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర చేస్తున్నారు తప్ప ఎస్సీల మీద ప్రేమతో కాదు. ఎందుకంటే ఈరోజు ఎస్సీల రిజర్వేషన్ జనాభా అంత పూర్వకాలం నుంచి ఈరోజు చాలా పెరిగింది. పెరిగిన ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, కానీ ఉన్న రిజర్వేషన్లే మీకు ముక్కలు చేసి మీకు పంచి మళ్ళీ దెబ్బతీసి రిజర్వేషన్లు ఎత్తే కుట్ర చేస్తారు. మాజీ సోదరులు కూడా మేము ముఖ్యంగా వినిపిస్తున్నాం. ప్రధానంగా మీ డిమాండ్ చెప్పండి. ఈ కుట్రను మనం తిప్పుకొట్టాలి. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఈ ఏదైతే ఈ బిల్లు పెట్టారో ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చెప్పి బహుజన సమాజ్ డిమాండ్ చేస్తుంది. ఎందుచేత అంటే ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా, ఎస్సీలను బహిష్కరిస్తున్నా, ఎన్ని చేసినా కానీ వీళ్ళు కలిసి ఉంటే మన మీద దెబ్బలాడతారని ఆలోచనతో ఎడుగొట్టి మన మీద రాజకీయం చేస్తారు తప్ప మనకు ఉపయోగం లేదు. అందుచేత వర్గీకరణ బిల్లు ఏబిసిడి కాదు, ఏది కాదు. భారత రాజ్యాంగంలో ఎలాగైతే రిజర్వేషన్లు మనకి అమలు చేస్తున్నారో అదే రిజర్వేషన్లు పూర్తిగా అమలు చేయాలని, ఆ రిజర్వేషన్లు ఎస్సీల రిజర్వేషన్లు పెంచమని, అలాగే భారతదేశం అంతా కులగన జరపాలని, అలాగే ఆంధ్రప్రదేశ్లో బ్యాక్లాగ్ పోస్టులు ఇమీడియట్గా ఫిలప్ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ మీకోసం ప్రజల నుంచి 32 అర్జీలు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్. ప్రైవేటుకు దీటుగా వైద్య సేవలు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆసుపత్రి సర్వనాశనం. సిబ్బంది పనిచేయడం మరిచారు. రోగులకు అగచాట్లు తప్పలేదు. వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన నష్టాన్ని సరిదిద్దేందుకు 8 నెలలు పట్టింది. సిబ్బంది కొరతను ఐఎంఏ సహకారంతో అధిగమిస్తున్నాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆదరణ 3 పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.